ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి పట్టణంలోని 22వ వార్డులో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపిస్తామంటూ తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు. 22వ వార్డులో నీటి సమస్య ఉందని, అదేవిధంగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం చేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి ఓటు వేస్తారని కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. పేదోడుకి చేదోడు గుండె పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ. మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసురాంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండకు అంట నివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, చాలా కష్టాల పట్టణమే చేశారు. కాలువలు, కుంటలు, చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసురాంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. నమస్కారాలు. ఈ రోజున కావలి పట్టణంలోని 22వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి సంయుక్తంగా జరిపేటువంటి ఇంటింట తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజున 22వ వార్డులో నిర్వహించడం జరిగింది. కుందుర్తి కిరణ్ కుమార్ వార్డు ఇన్ఛార్జి నాయకత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న రవిచంద్ర గారు ఈ కార్యక్రమం అత్యంతం కూడా నిర్వహించడం కూడా జరిగింది. ప్రజల్లో తెలుగుదేశం మీద అపారమైనటువంటి ప్రేమను పెంచుకున్న వైనాన్ని మేము చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే యొక్క అరాచకాలను ఎండగట్టాలని, కావలి ఎమ్మెల్యే గారి దురాఘాతాలు, కావలి ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు నెమరేసుకుంటున్నారు. ఆయన ఎప్పుడెప్పుడా సాగనంపాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే మేము ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు మేము తప్పకుండా ఓటేస్తాం, ఈ కావలిని కాపాడుకుంటాం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు తెలియజేయడం జరిగింది. ఈ వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. చాలా మందికి ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక చాలా మంది అద్దెలలో ఉంటున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ వ్యస్తవ్యస్తంగా ఉంది.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కూడా రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ఇంకా కొరవలన్నీ కూడా రేపు రాబోయేటువంటి గవర్నమెంట్ లో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా మన ప్రజలందరికీ హామీ ఇస్తూ వారి ఆశీస్సులు పొందుతూ తప్పకుండా వారు మమ్మల్ని బాగా దీవిస్తున్నారు. తప్పకుండా రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇస్తారని నమ్మకంతో మేమందరం కూడా ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టి జరుగుతూ ఉంది. రేపటి రోజున 19వ వార్డు, అదేవిధంగా మద్దురపాడు వార్డు 1వ వార్డు, ఈ రెండు కూడా రేపు ఉదయం 19వ వార్డు, అదేవిధంగా సాయంత్రం 1వ వార్డును కూడా ఈరోజు ఇంటింటి కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరిలో కూడా మంచి మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, అభివృద్ధి పరుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓటేయాలని అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ముమ్మరంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలకి ఏ ఒక్క న్యాయం జరగలేదు. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎవ్రీ మంత్ 1వ తేదీ ఇచ్చే పెన్షన్ ని రాజకీయ కోణంలో దురుద్దేశంతో ఆలోచించి ఈరోజు 1వ తేదీ పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లు అందరినీ కూడా రాజీనామా చేయమని చెప్పి ప్రజలని ఒక భయానిక వాతావరణం క్రియేట్ చేసి ఒక తప్పుడు మార్గంలో తీసుకుపోవడం చేస్తున్నారు. ఎన్ని రకాల కుయుక్తులు పనినా, ఎన్ని రకాల అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈ ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఒక బాబు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే విషయాన్ని తెలుసుకున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ ఇస్తారని కూడా మేము అందరూ కూడా నమ్ముతున్నాం. ఈ జాతీయ పరంగా బీజేపీతో, రాష్ట్రీయ పరంగా జనసేనతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అందరూ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. తప్పకుండా కావలిలో మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.